కాకినాడలో ఇటీవల జరిగిన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ చుట్టూ సృష్టించబడిన వివాదం ప్రస్తుతం సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైందని ముస్లిం జేఏసీ కన్వీనర్ ఎండి జవహర్ అలీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో ముస్లిం జేఏసీ నాయకులు ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. మత సామరస్యంకు ముస్లిం మైనార్టీలందరూ కట్టుబడి ఉంటామని, కాకినాడ అభివృద్ధికి ఎంతో మంది కృషి చేశారని, ఎప్పటికీ మత సామరస్యానికి కట్టుబడి ఉంటామని, మతపరమైన కార్యక్రమాల్లో హిందూ మైనార్టీ ప్రజలు కలిసి పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ ఎస్ ఎజాజుద్దీన్, నాయకులు తాజుద్దీన్, హమీద్, అలీఖాన్, ఎస్కే రహీం, ఫైసల్, అన్సర్, రహమాన్ ఖాన్, ఖ్వాజా ఖాన్, సయ్యద్ అలీ, గౌస్ మొహుద్దీన్లతో పాటు వివిధ మసీదుల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది నలుగురు కుర్రవాళ్ళు తమ కార్ల మీద ఏదైతే ఏ సరిహద్దు వరకు మాకు పెర్మిషన్ ఉందో ఆ పెర్మిషన్ దాటి వేరే చోటుకి కూడా వెళ్ళి కార్లతో తిరగడం జరిగింది. వారు ఎటువంటి నినాదాలు ఇవ్వడం కానీ, వారు ఎటువంటి స్లోగన్స్ ద్వారా జాతి వ్యతిరేకమైనటువంటి నినాదాలు ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. కేవలం పాలస్తీనా జెండాలతో తిరగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ రోజున యావత్ ప్రపంచంలో పాలస్తీనాలో జరుగుతున్నటువంటి మారణకాండ గురించి సానుభూతి వ్యక్తపరుస్తున్నటువంటి వాటిల్లో మన భారతదేశం కూడా ఉంది. భారతదేశం కూడా పాలస్తీనా ప్రజలకు సానుభూతి తెలియజేస్తుంది. అలాంటప్పుడు వేరే దేశం యొక్క జెండా తీసుకుని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశాలు కానీ, అలాంటి భావన కానీ కాకినాడ ముస్లిం సమాజానికి ఎవ్వరికీ లేదు. మత సామరస్యానికి దెబ్బతీసే విధంగా కానీ, ఎవరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కానీ జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ కాకినాడలో ఎప్పుడూ జరగలేదు. మొన్న జరిగిన ప్రవక్త జన్మదినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కూడా ఏమీ జరగలేదు. మరొక్కసారి అందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉందో ఆ ఎఫ్ఐఆర్లో విషయాలన్నీ కూడా ఎస్ఐ గారు తమకు తాముగా సుమోటాగా ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కుర్రవాళ్ళ మీద. అది ఆ విషయంలో చాలామంది దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఎందుకు అలా జరిగిందో మాకైతే అర్థం కాలేదు. ఎవరిని సంతృప్తిపరచడానికి ఆ కేసు కట్టడం జరిగిందో కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మా ముస్లిం సమాజం అంతా కూడా ఈ విషయంలో విచారం కూడా ఇదివరకు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్కి సంబంధించిన అంతరాయం కలిగించినటువంటి సెక్షన్లు ఏదైతే ఉందో 279 CR IPC ప్రీవియస్ సెక్షన్, ఆ సెక్షన్ మీద పెట్టినటువంటి క్రైమ్ని మేమేమి కూడా కాదనం. కానీ మత విద్వేషాలు ప్రోద్బలం చేయడానికి కానీ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ, విదేశీ జెండాలతో నినాదాలు చేయడం కానీ ఏమీ ఎప్పుడు చేయలేదు, జరగలేదు. కాబట్టి జరగదు కూడాను. అందువల్ల కొన్ని చోట్ల, కొన్ని పత్రికల్లో, కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియాల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెండాలు సైతం తీసుకుని తిరిగారు అని చెప్పి కూడా దుష్ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. మేము మరీ తెలియజేసేది, ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసేది ఏమిటంటే, కాకినాడ ప్రజలందరూ, ప్రత్యేకించి ముస్లిం సమాజం ఎప్పుడూ మత సామరస్యాన్ని కోరుకుంటుంది, ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఆశిస్తుంది, అందరితో సోదర భావంతో ఉంటుంది. ఈ కాకినాడ ముస్లిం సమాజం మొత్తం భారతదేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకు చరిత్ర కూడా చెప్తుంది. ముస్లిమేతర సోదరులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాం మనం. వాళ్ళ యొక్క ఫెస్టివల్స్లో కానివ్వండి, వాళ్ళ యొక్క మంచి చెట్లో కానివ్వండి, మనం వాళ్ళతో పాలు పంచుకుంటున్నాం. వాళ్ళు కూడా మన మసీదులకు వచ్చి వాళ్ళు కూడా మనతో పాటు పాలు పంచుకుంటున్నారు. ఇలాగా కాకినాడ పట్టణంలో మత సామరస్యం వెల్లువిరుస్తుంది. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి మన సంఘటనలు ఈ ఏదైతే పోలీస్ వారు కేసు పెట్టే అలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు కాకినాడ చరిత్రలో. ఇది సుమారు 30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న, ఆనవాయితీ ప్రకారం కొనసాగుతున్న ఈ మీలాద్ ఉన్ నబీ జులూస్ ఎప్పుడు కూడా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎప్పుడు జరగలేదు, జరగవు కూడాను, ముందు కూడా జరగవు. కానీ ఇదేది సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం వల్ల మన ముస్లిం సమాజం యొక్క మనోభావాలు ఇక్కడ దెబ్బతిన్నాయి. మనం ఈ విషయమే మీకు తెలియచేయాలి. మీరు కూడా మా మిత్రులు, మనం కూడా మీ మిత్రులం మనం. కాబట్టి ఈ విషయాలు మనం తెలియజేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి, మన ఉద్దేశం మీ ఎవరు కూడా హాని చేయాలని కానీ, వాళ్ళకి ఎవరికైనా కించపరిచే వాక్యాలు చెప్పడం కానీ కాదు. అది మనం యొక్క మనోభావాలు మీ దగ్గర పెడుతున్నాం. మనం కూడా ఈ కాకినాడ పట్టణంలో మనం కూడా అందరితో కలిసిమెలిసి ఉంటున్నాం. మనం ఎప్పుడూ కూడా దేశ ప్రగతి కోసం ఆలోచించి దేశాన్ని ఏదో చేయాలనే ఉద్దేశంతో దేశ విద్రోహ చర్యలు చేయాలని చెప్పేసి కుర్రోళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ఏదైనా సరే అది ఏ దురదృష్టకరమైన సంఘటన, అది వాళ్ళు తెలియకుండా ఏదైనా ట్రాఫిక్ ట్రబుల్ చేసి ఉండొచ్చు. కానీ
దానికి వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.